తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి నేడు రైతు భరోసా పథకం సంబంధించి రైతు భరోసా నిధులు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అంటే ఏ టైంకి విడుదల చేస్తారు అనేది. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఏ టైం నుంచి విడుదల చేస్తారు ఈ యొక్క రైతు భరోసా నిధులు అని చెప్పేసి. సో అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్రంలో సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4 కొత్త పథకాలు ఎన్ని గంటలకు ప్రారంభం అని చెప్పేసి ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు రేపు మధ్యాహ్నం అంటే ఈరోజు అండి. సో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారనమాట. అలాగే పథకాలు అందిన వారు ఆందోళన చెందనవసరం అవసరం లేదు, మనకి మార్చి వరకు కూడా ఈ పథకాల లబ్ధిదారికి ఎంపిక జరుగుతుందని చెప్పేసి అన్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎవరైనా అర్హతలు ఉంటే మాత్రం వారి మార్చి వరకు సర్వే చేసి వారికి మార్చి వరకు కూడా మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. చాలామంది ఇప్పటి వరకు కూడా రైతులందరూ ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు మనకి ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా నిధులు అనేవి అయితే జమ కానున్నమాట. అది కూడా మనకి మధ్యాహ్నం 1 గంట నుంచి నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మనకు ఒక్కొక్కరిగా జిల్లాలకి మనకి నిధులు అనేవి అయితే మనకి జమ అవుతూ వస్తాయండి. సో చాలామందికి ఒకేసారి జమ కాలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అడిగే ఛాన్స్ ఉందండి. ఇక్కడ మనకి ఒకేసారి అయితే పడవన్నమాట. సో మనకి ఈరోజు కానీ రేపు కానీ అలాగా మనకి పడే ఛాన్స్ ఉందన్నమాట. సో అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సాగు భూమి కలిగిన వారికి మాత్రమే జమ అవుతాయన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.